హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్ములైన చూసే ఉంటారు కదా. హైదరాబాద్ డే వ్యూ అనమాట ఇది. కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ దాత్రి. అంతకన్నా ముందు కూడా ఎందుకంటే చూడండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి ట్రై చేయండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. భారతదేశంలోని హైదరాబాద్లో ఒక ఉద్యానవనం అంటే గార్డెన్ అనమాట. ఫ్యామిలీతో కలిసి అక్కడే పొద్దునెళ్ళి నైట్ దాకా స్పెండ్ చేయగలిగిన ఏకైక ప్లేస్ అనమాట. నాకు తెలిసి అక్కడే ఉండి మనం తినడానికి కూడా అంటే కొంతమంది మీల్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడే తింటారు. అక్కడ కొనుక్కొని తినాలి, అక్కడ తినొచ్చనమాట. ఇది పచ్చదనం, ఉత్సాహభరితమైన పువ్వులు, మళ్ళీ వివిధ రకాలైనటువంటి గేమ్స్, స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇందాక చూపించిందేమో ఆయన గార్డెన్ అనమాట. ఎన్టీఆర్ సమాధి అంటారు కదా, అదనమాట. ఇదేమో ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇట్లా ఉంటుంది. వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఒక ఫోటో తీస్తున్నాను. చాలా బాగుందనమాట. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుందనమాట. ఆ ఫ్లవర్స్ గానీ, గార్డెనింగ్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ గానీ పిల్లలకి చాలా బాగా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికైతే 1 డే ఏంది, హాఫ్ డే ఏంది, 2 డేస్ అయినా చేయొచ్చనమాట. దీన్ని దివంగత ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఎన్టీఆర్ గారి జ్ఞాపకార్థంగా నిర్మించారనమాట అప్పట్లో. ఇది స్టార్టింగ్ ఇలా ఉందనమాట. అంతే, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే నాకు తెలుసు. కాకపోతే హోల్ డే అండ్ స్పెండ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను మా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనమాట. ఇది వచ్చేసరికి సెక్రటేరియట్ అనమాట. తెలిసే ఉంటుంది కదా. ఉద్యానవనం, సుందరమైన కాలిబాటలు, చక్కగా అలంకరించిన ప్రకృతి. అక్కడ నాకు ఫ్లవర్స్ కనిపించినాయి. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫ్లవర్స్ చూస్తుంటే. చాలా బాగా అనిపించిందనమాట. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా నాకు ముఖ్యంగా రోజెస్ బాగా నచ్చినాయనమాట. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా. బంతిమూల చెట్లు కూడా ఉన్నాయి. భలే మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు చెప్పలేను. మీరు కూడా చూడండి. నాకు కుదిరినంతగా వీడియో తీశాననమాట. మీరు కూడా చూస్తారని చెప్పి. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. చూడండి ఎంత ఎండగా ఉందో. 12:00 మేము అక్కడికి వెళ్ళామన్నమాట. మళ్ళీ ప్రత్యేకమైన నిర్మాణాలతో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. అక్కడ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. ఆ ముందు కనిపిస్తుంది అది కూడా వాటర్ ఫాల్ అనమాట. అది ఈవినింగ్ టైంలో ఆన్ చేస్తారు. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంది అసలు. అది కూడా ఇక్కడ ఫొటోస్ ఇంకా ఈవినింగ్ టైం బాగా వస్తారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కదా, అందుకని ఇంత క్రౌడ్ కూడా లేదు. ఇంత విశాలంగా ఇంత బాగా ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను అనమాట. అంత వాటర్ ఫాల్. అది మామూలు చెట్టే అనమాట. ఆర్టిఫిషియల్ది అనమాట. ఇది కుటుంబాలకు మరి ప్రశాంతమైన విశ్రాంతికి లేదా సరదాగా గడపడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇది వాటర్ది అనమాట. దీంట్లో ఎంట్రన్స్కి 100 రూపీస్ తీసుకున్నారు మా బాబు ఎంట్రన్స్ కోసం. ఒక్క బాబుకి వాడొక్కడే వెళ్ళాడనమాట. ఇంకిద్దరు వెళ్తానంటే పంపించాను అనమాట. చాలా బాగా అట్లా ఎక్కి ఇట్లా దిగి వచ్చేసారు. నేను అటు చూసాను, లేకపోతే ఇటు వచ్చేసారు. అంతా ఫాస్ట్గా వచ్చేసారనమాట. భలే ఉంది అసలు. అంత డెకరేషన్ చేశారు చిన్నపిల్లల కోసం. వాటర్ గేమ్ అంటే ఇది ఒక్కటే అనమాట. అంటే వాటర్లో పైనుంచి వస్తుంటే దాంట్లో పాటు పిల్లలు వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేసేది వేరే కదా. మనకన్నా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారా లేదా అని అనుకుంటాం కదా. అందుకని చెప్పి ఇదే ట్రై చేశారనమాట. చూడండి వచ్చేసారు అప్పుడే. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు బయటికి రావడం కూడా జరిగిపోయిందనమాట. ఎప్పుడొచ్చారో ఎలా వచ్చారో చూసుకోలేదు నేను కనీసం. అక్కడే చూస్తుంటే ఇంకా రాలేదని తీరా చూస్తే వచ్చేసారు. ఈ ఎంట్రన్స్ నుంచి ఇట్లా వచ్చారనమాట. నేను మళ్ళీ వేరే వాళ్ళ వీడియో తీసుకున్నాను అనమాట. నాకు భలే అనిపించింది. వెళ్ళినంతసేపు పట్టలేదు, వీళ్ళు పైకి వెళ్ళినంతసేపు కూడా పట్టలేదు కిందకి రావడానికి. కాకపోతే భలే అనిపించింది. ఇంకా లోపల చీకటిగా ఉంటుంది కదా, భయపడతారేమో అనుకున్నాను. కాకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో ఉంది. మా వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.
అలాగే ఇక్కడ ఈ బంతి పూలనమాట చాలా బాగుంది. అసలు భలే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. కాకపోతే వాటిని చూస్తే అలాగే కూర్చోవాలి. కానీ ఏందంటే ఎండగా ఉంది. మధ్యాహ్నం టైంకి అలా వచ్చాము లంచ్ చేసి. ఇంక తర్వాత మా బాబు దీన్ని ఏమంటారో తెలీదు. ఏమనుకోకండి. దీన్ని ట్రై చేశాను అంటే నేనింకా చాలా భయపడ్డాను. ఏమన్నా అప్పుడే లంచ్ చేసొచ్చాను గదా! లోపల మళ్ళీ ఏమన్నా వామిటింగ్ అలా ఏమన్నా చేసుకుంటాడేమోననుకోని భయపడ్డాను. కాకపోతే వాడొక రేంజ్‌లో ఎంజాయ్ చేశాడనమాట. నేను ఫీల్ అయింది వేరు. నేను భయపడింది వేరు. వాడు ఎంజాయ్ చేసిందంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. నా కూతురు కూడా భయపడిందనమాట. కాకపోతే వాడు మటికి నెక్స్ట్ లెవెల్. పైగా ఏమంటున్నాడంటే, "ఇంకా హైట్‌కి లేపండి. తక్కువయింది హైట్" అని మాట్లాడుతున్నాడు. అసలు నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం అనమాట. వాడు ఎంజాయ్ లెవెల్ వేరే లెవెల్ ఉందనమాట. ఎందుకంటే అందరి పిల్లలకి అలా ఉండదు కదా! ఒకలాగే ఉండదు కదా! అంటే పైకి, కిందకి అంటుంటే ఏమన్నా కళ్ళు తిరిగినట్లుగా గిడ్డీనెస్ లాంటిదేమన్నా వస్తదేమోనని నేను చాలా భయపడ్డాననమాట. నా కూతురు చూడండి తినింది కక్కుతాడు, వాంతులు చేసుకుంటాడు, కళ్ళు తిరిగిందని ఏడుస్తాడు. అది ఇది అని నేను చెప్పింది గానీ అస్సలు లేదు. ఎంత స్టేబుల్‌గా ఉన్నాడంటే అసలు నేనే స్టన్ అనమాట. చిన్నగా స్టార్ట్ చేశాడు. వాడి ఫేస్‌లో ఉన్నది కాకపోతే దూరంగా మొత్తం క్యాప్చర్ చేయాలని చెప్పి నేను దూరంగా వచ్చాను. అక్కడుండి వాడి ఎంజాయ్‌మెంట్, వాడి హ్యాపీనెస్ చెప్పలేననమాట. చిన్నగా తీసుకెళ్ళి ఎత్తాడు. ఒకేసారి ఎత్తేస్తుంటే అబ్బా! వాడి హ్యాపీనెస్ వేరే అసల. ఇంకెందుండి నా కూతురైతే "ఒరేయ్ కక్కుతావురా, వాంతయిద్దేమోరా, వద్దని చెప్పురా" అని అంటుంది. కానీ వాడు మటికి నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేశాడనమాట. అసలంత బాగా నచ్చింది ఆ రైడ్. వాడి స్టార్టింగ్ ఫస్ట్ రైడు. చూడండి ఎలా ఉంది. ఎవరైనా ఉంటే ఇంక భయం లేదు అంటే ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. సేఫ్‌గానే చేశారనమాట. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా కేరింగ్‌గాని అంతా సేఫ్టీ గార్డ్స్ అన్నీ పెట్టారనమాట. పెట్టిన తర్వాతే స్టార్ట్ అయిందనమాట ఇక. 2 నిమిషాలేమో అట్లా రైడ్ అయింది. కానీ మా వాడికి ఇంకా పైకెళ్ళాలని, హైట్ ఎక్కాలని ఎంజాయ్‌మెంట్ ఇదంతా ఉంది గానీ, కాకపోతే అంత చిన్న పిల్లలది కాబట్టి అంత హైట్ కూడా తీసుకొని ఎళ్ళలేదు. ఇక్కడిక్కడే చేశారు. పిల్లల కోసం వాళ్ళ ఆనందం కోసం రూపొందించబడిన సౌకర్యాలు మరి స్థలాలు తో కూడినటువంటి ఎంత పెద్ద అంటే కుటుంబంతో కలిసి మనం విహారయాత్ర అని ఏదో అంటాం కదా! అలా వచ్చి ఎన్టీఆర్ గార్డెన్‌లో ఒక మెమరీ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఫ్యామిలీ మొత్తం కూడా ఎంత బావుంటుందంటే ప్లెజెంట్‌గా మొత్తం చుట్టూరు చెట్లు చాలా బావుంటుందనమాట. ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా మెయింటెనెన్స్ కూడా బావుంటుంది. ఆ ట్రైన్ అడిగాము. కాకపోతే అది వర్కింగ్‌లో లేదు అనని చెప్పారనమాట. లేకపోతే అది కూడా రైడ్ చేద్దాం అనుకున్నాం. మా పిల్లలు డిసప్పాయింట్ అయ్యారనమాట. ఆ ట్రైన్ రైడ్ కోసం. కాకపోతే నెక్స్ట్ ఇంకా వేరే ఏదో గోస్ట్ హంట్ అని ఏదో ఏదో అంటే ఇంక అదే టికెట్స్ తీసుకున్నామనమాట. ఇంక బ్రిడ్జి పైనుంచి వెళ్ళాలంటే ఇంకా అక్కడి నుంచి వెళ్తున్నామనమాట. కాకపోతే వాళ్ళ ఎక్సైట్‌మెంట్ వేరే ఉంటుంది గదా! వెళ్ళాలని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే ఆ రోజే అది కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూ వల్ల ఆ రోజు రైడ్ లేదు అనని చెప్పారనమాట. కాకపోతే ఇక్కడ చుట్టూ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. అంత ఎండలో గూడా మా పిల్లలు ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేశారనమాట. ఆ ఎంజాయ్‌మెంట్ లెవెల్ వేరే. అయితే ఇక్కడ చిన్న కారులున్నాయి చూడండి. భలే ఉన్నాయి అసలు చిన్న చిన్న పిల్లలకి. మా పిల్లలు కూడా ఎక్కుతామన్నారు. ఎందుకు మరీ అంత చిన్న పిల్లలు కాదు కదా అని చెప్పి నేను వద్దని చెప్పాను. ముందు ఫస్ట్ అయితే ఆ గోస్ట్ రైడ్ ఏదో ఫినిష్ చేయండి అని చెప్తున్నాననమాట. ఎందుకంటే మరీ చిన్న పిల్లలైతే క్యూట్‌గా ఉంటుంది గానీ, మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళయ్యారు గదా! మరీ అంత ఇదిగా అనిపించదు. ఇక్కడికొచ్చేసరికి ఇక గోస్ట్ హంట్ అని చెప్పి ఇది అండర్ వాటర్ అని చెప్పి గోస్ట్ అండర్ రెండిటికి కలిపి టికెట్ తీసుకున్నాము. ఈ థీమ్ వచ్చేసరికి అలా ఉంది గానీ నేనైతే డిసప్పాయింటెడ్ అనమాట. ఫుల్లీ డిసప్పాయింటెడ్. అదేదో ఒక ఇల్యూషన్ లాగా అనిపించింది. అండర్ వాటర్ అని చెప్పి అనన్నారు గానీ వాటర్ లేదు ఏం లేదు. అదొక ఇల్యూషన్ క్రియేట్ చేశారనమాట.
మీరు కూడా ఒక 2 మినిట్స్ అలా చూడండి. అక్కడ నిలబడితే మనమే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. అదొక మన 3 ఇల్యూషన్ అనమాట. చాలామంది వెనకాలంతా భయపడ్డారు. తిరుగుతుంటే మనం గూడా దాంతో పాటు తిరుగుతున్నట్టుగా ఫీలింగొచ్చేసింది. 2 సెకండ్స్ అలా చూసేసరికి నాకు గూడా సేమ్ ఫీలింగ్ అనమాట. చూడండి నా ఫోను పట్టుకొని ఎట్లా ఎళ్ళిపోయాను నేను. పిల్లలు గూడా అలాగే ఫీలయ్యారు. ఎనకాల ఉన్న పిల్లలైతే ఇంకా భయపడ్డారు. మనమే తిరిగిపోతున్నాం అది అలాగే ఉంది అన్నట్టుగా ఫీలయ్యారనమాట. కాకపోతే ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. నాట్ బ్యాడ్. మా వోడు మటికి కొంచెం గూడా భయపడలేదు. మా పాప భయపడుతుంది గానీ, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వాడు. అది కొంచెం స్కేర్ అయింది గానీ, వాడైతే అస్సలు భయపడలా. అది గూడా ఎంజాయ్ చేస్తున్నాడనమాట మా వాడు. ఇంకా ఈ ఫుడ్ విషయానికొస్తే మటికి, ఫుడ్ మటికి పిల్లలు తినే వస్తువులన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళకిష్టమైన పిజ్జాలు, బర్గర్‌లు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. బిర్యానీ, లంచ్ తప్ప స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఏం కావాలంటే అయి మా పిల్లలు మటికి పండగ చేసుకున్నారు ఆ రోజు. కాతే మా వాడికి నచ్చలేదనమాట. అందుకని అది ఆడ పెట్టుకొని చూస్తున్నాడనమాట. మా దానికి వెజ్ బర్గర్ ఒకటి తీసుకున్నాను. వెజ్ శాండ్‌విచ్ తీసుకున్నాననమాట. ఇంక అది ఆమెకి నచ్చినట్లు తినింది. కాకపోతే తర్వాత ఇక నచ్చలేదు. పైన బ్రెడ్ వరకు తినింది. లోపల ఉన్న వెజ్జీస్ నచ్చలేదనమాట. పైనంతా నచ్చింది. ఇంక బ్రెడ్ వరకు తిని ఆమెకు నచ్చని టమాటాలు మటుకు తీసి పక్కన పడేసిందనమాట. ఆమెకు నచ్చిన ఉల్లిపాయలు వేసుకొని తినేసింది. దాంతో వాళ్ళకి పండగిక. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట రైడ్. దీంట్లో వచ్చేసరికి ఇది కూడా బోటింగ్ అనమాట. ఇక్కడ గూడా బోటింగ్ కోసం వచ్చారు ఇంగ. ఈ బోటింగ్ చేయాలని, ఒకళ్ళు వద్దని, ఒకళ్ళు కావాలని ఆలోచించుకొని ఈ వాటర్ బోటింగ్ మటుకు బావుంటుంది. ఎందుకు అంటే వాటర్‌లో వెళ్ళడం కాదు. మామూలుగా వేరే ప్లేసుల్లో వెళ్ళేది వేరు. అయితే ఇక్కడైతే అంత లోతుండదు. భయపడే అవసరం లేదనమాట. మనకి ఉంటారు పక్కనే సేఫ్ గార్డ్‌గా మనం భయపడాల్సిన అవసరం లేకుండా. మా వాడు చూడండి ఫోజులిస్తున్నాడు. మేడం గారు మటికి ఫోజులకు దూరంగా ఉంటారనమాట. అది. ఇంగా ఫైనల్‌గా ఇద్దరు ఫిక్స్ అయ్యారనమాట. ఇది ఒకళ్ళెళ్దామని ఒకళ్ళు, ఒకళ్ళెళ్దామని ఒకళ్ళు. ఇద్దరు ఎళ్ళేటట్టయితేనే ఎళ్ళండి లేకపోతే వద్దని చెప్పాననమాట. ఇంకా ఫైనల్‌గా ఇద్దరు అన్నా, చెల్లెళ్ళు ఆలోచించుకొని ఇది నువ్వు కూడా రా అంటే ఇక నేను కూడా యాడ్ అవ్వడం జరిగిందనమాట అలా. ఇంకా ఫైనల్‌గా ఇలా ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రైడ్‌కి రెడీ అయిపోయామనమాట. ఆ రైడ్ వచ్చేసరికి దానికి దగ్గర కూడా ఆలోచించుకొని ఎక్కుదామా వద్దా అని అన్నీ సేఫ్‌గా ఉందా లేదా అని ఆలోచించామనమాట. ఆలోచించిన తర్వాత స్టార్ట్ అయ్యామనమాట. బోట్ రైడ్ అయితే చేసాం గానీ కొంచెం నాకు ఫోన్ తీసి వీడియో తీయాలని కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇద్దరిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. ఎవరు ఇట్లా అయినా నాకు వాటర్‌లో చేతులు కింద పెట్టేసుకున్నారు పిల్లలు. అందుకని భయమేసిందనమాట. బోట్‌లో మటుకు వీడియో తీయలేదు. ఎందుకంటే నేను కూడా ఎక్కాననమాట. ఇద్దరు అంటే అటు ఇటు ఇద్దరు కూడా కాళ్ళు కదుపుతూ తొక్కాల్సి ఉంటుంది కదా బోటు. అందుకని చెప్పి నేను కాన్సంట్రేషన్ అంతా ఈ ఇద్దరు పిల్లల మీదే పెట్టాల్సొచ్చింది. అందుకని నేనక్కడ వీడియో ఏం తీయలేదనమాట. బోట్ రైడింగ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా బుడ్డిదానికి కొంచెం కాళ్ళు అందలేదు. అందుకని చెప్పి నేను వాడే ఇద్దరం ట్రై చేసాం. చాలా బాగా అనిపించింది. నాకు కూడా చాలా కొద్దిసేపు చిన్నపిల్లనయినట్లు అనిపించిందనమాట. ఇంకా మా బుడ్డోడు దాని మీద నిలబడి ఫోటో దిగాలని చెప్పి కాకపోతే అగ్గిపుల్లకి నిలబడడం అవ్వట్లేదనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఫైనల్‌గా అయితే నిలబడింది. ఫోటో అయితే తీశాను. చాలా బాగా వచ్చింది ఆ ఫోటో గూడా. ఇంకా ఈవిడ నిలబడిందని ఆయన కూడా అక్కడ అంతా చూసుకొని వచ్చిన తర్వాత ఆయన కూడా నిలబడ్డాడు. ఆయన కూడా ఫోటో తీశాననమాట. ఇగో ఇలా అంతా మేము ఒక చోటుండి ఈయన ఒక చోటకెళ్ళాడు. ఇక ఇక్కడికొచ్చేసరికి జెయింట్ వీల్ అనమాట. ఇక్కడైతే ఫుల్లుగా ఎంజాయ్ చేసాం. ఒక రేంజ్‌లో కాదు. నేనేమో భయమేస్తుంది వద్దు అని చెప్పాను. కాకపోతే వీళ్ళు మటికి ఎంజాయ్ చెయ్యాల్సిందే అని తిష్టేసి కూర్చున్నారనమాట. ఎక్కాల్సిందే మేమింతవరకు ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కాల్సింది ఎక్కిస్తావా లేదా అని కూర్చున్నారు. ఇంక ఫైనల్‌గా అప్పటికప్పుడు
వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఎక్కమంటే అప్పుడు ఎక్కామనమాట. నాకేంటంటే ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా కొంచెం లోపల భయం ఉంది. కాకపోతే నేను భయపడితే వాళ్ళు ఏమవుతారు అన్నట్టుగా నేను బయటికి చూపించలేదు. కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను కూడా. ఇదైతే ఎంత ఇంక తిరిగిన 2, 3 రైడ్స్ తిరిగిన తర్వాత అప్పుడు ఫోన్ ఓపెన్ చేసి పెద్దగా అరవడం స్టార్ట్ చేశామనమాట నేను, నా కొడుకు. నా కూతురు వాడికి చూస్తూ ఉంది. కాకపోతే అరవకపోతే మనలో లోపల అలాగే ఉండిపోయి కొంచెం ఇది అనిపిస్తుంది. వణుకులాగా అలా వచ్చేస్తుందనమాట నాకు. అందుకని చెప్పి నా ఎవరో చెప్తే విన్నాను. ఇలాంటి రైడ్స్‌లో గట్టిగా అరవడం వల్ల మనకి లోపల ఉన్న టెన్షన్ అనేది బయటకొచ్చేస్తుంది. ఇబ్బందేముండదు. లేకపోతే బ్రెయిన్ స్ట్రక్ అయ్యి అట్లా కొంచెం ఇబ్బందొస్తది అని చెప్తే నేను కూడా అరవడం స్టార్ట్ చేశాననమాట. అయితే చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా ఈ రైడ్‌కి వెళ్ళినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇది వేరే ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా బాగా మెయింటైన్ చేస్తారు. రోజ్ ప్లాంట్స్ కూడా ఉన్నవి. ఇదొచ్చేసరికి ఏమంటారు, ఈ ఫ్లవరు భలే వాసనొస్తుందనమాట. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఎంత బాగా వాసనొస్తుందో. సంపంగి పువ్వు అని అంటారు కదా! అదెక్కడో ఉంది, కింద ఉంటది. కాకపోతే పూలు కొయ్యొద్దంట. ఎక్కడికక్కడ బోర్డులు పెట్టేశారు. పూలు తెంచొద్దు, కొయ్యొద్దు అని చెప్పి. కాకపోతే నాకు అది ఫస్ట్ ఆ చెట్లే అనుకోలేదు. నాకు తెలీదు యాక్చువల్‌గా అది సంపంగి పువ్వు. అసలెంత పెద్దగా ఉందనుకున్నారు. చాలా పెద్దగా ఉందది. ఎక్కడో లాస్ట్‌కి చూసాను. ఇత్తనాల మటుకు చూసాను. కాకపోతే అయి నాకు అందే పొజిషన్‌లో లేవనమాట. అందుకని తీసుకురాలేదు. ఇక్కడొచ్చేసరికి రింగులాట ఆడుతున్నారు. ఎవ్వరికీ పడలేదు. రూ. 20 వేస్ట్ అయిపోయింది. నాకు డైరెక్ట్ అర్థమైపోయింది. వీళ్ళేదే వాళ్ళ గది పాడు కాదని నేను కూడా ఒకటి ట్రై చేశాను. వాడికి పడట్లేదు, నాకిచ్చినా నాకు పడలేదనమాట. మా బుడ్డిది మొహం చిట్లిస్తుంది. ఎవరికి పడట్లేదు, ఛీ ఏమి రావట్లేదని. ఇంక నెక్స్ట్ రైడ్‌కెళ్ళేసరికి దీన్నేమంటారు, డాన్సింగ్ ఏదో అంటారు కదా! నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. అది నవ్వమంటే నవ్వట్లేదు. ఎలా ఉంటుందో ఏంటో అని. ఇద్దరు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. తీసేటప్పుడు నవ్వమంటే అసలు ఎవ్వరు అలా వీడియో తీస్తున్నా అని చెప్పిన వాళ్ళకున్న ఎగ్జైట్మెంట్‌తో అలాగే కూర్చొని ఉన్నారు ఇద్దరు. ఎట్లా కూర్చొని ఉన్నారు చూడండి. ఫోటో తీస్తున్నా, వీడియో తీస్తున్నా, స్మైల్ ఇవన్నా కానీ ఆహా! ఎలా కడుతున్నాడు, జాగ్రత్తగా కడుతున్నాడా లేదా అని చూసుకుంటున్నారు ఇద్దరు. చాలా బాగా సేఫ్టీ గార్డ్ పెట్టారు. అందుకని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియో చూసిన తర్వాతే నేను ఇది ప్రిఫర్ చేస్తాననమాట పిల్లలకి. ఈ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ రైడ్ కూడా. చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం గట్టిగానే ఉంది సేఫ్టీ గార్డ్ అంతా కూడా. చాలా బాగుంది. మా పిల్లలు ఎక్కిన తర్వాత చాలామంది ఎక్కారు. అలాగే ఫుల్లుగా ఎంజాయ్ చేసి కేకలు పెడుతున్నారు కొంతమందయితే పిల్లలు రైడ్ కోసం. ఇక్కడేందంటే వెయిట్ చేయవసరం లేదనమాట. వెళ్ళంగానే తిప్పేస్తున్నారు. అందుకని అంత కాస్ట్ కూడా తీసుకున్నారు. అమౌంట్ కూడా తీసుకున్నారనమాట. పర్ రైడ్ వచ్చేసరికి రూ. 50 అట్లా తీసుకున్నారు. ఇంక ఒకళ్ళున్నా, ఇద్దరున్నా రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. అందుకని చెప్పి ఇంక అంత కాస్ట్ అని. ఇంక తర్వాత వచ్చేసరికి ఫౌంటైన్ ఆన్ చేశారని నేను ఇక్కడికొచ్చి ఫోటో తీసుకున్నాను. భలే ఉంది చూడండి ఫౌంటైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.